అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం మరలా గ్రామం వచ్చామండి. ఇళ్ళ దేవుడు అండి. వీడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట అండి. వీడికి నీరసం ఉందని సంగతి నాకు గత 5 నెలల క్రితం తెలిసింది. అప్పటి వరకు నాకు తెలియదు పూర్తిగానే. అది మామూలు నీరసమే అనుకున్నాను, కానీ ఇంతలాగా ఉంటుంది అనుకోలేదు. ఏంటి చెప్పండి ప్రాబ్లం మొత్తం. నమస్కారం అన్న అందరికీ. నాకు ఏదే ఖర్చు లేదండి. నేను 10 మందికి సాయం చేసుకోండి. నా బతుకు ఈ రోజుకి ఇలాగ అయిపోయిందండి. ఇలా ఉంటుంది అనుకోలేదండి. మీరు అందరూ సాయం చేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నన్ను బాగు చేస్తారని అందరినీ ప్రార్థించి మీ అందరికీ పాదావందనం చేసుకుని మీ అందరికీ వందనాలు చేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి నాకు ఏరే గచ్చి అందరూ నా పరిస్థితి అసలు బాగాలేదండి. కాళ్ళు నడలేనండి. కాళ్ళు అసలు పనిచేయవండి. నన్ను రాత్రికి వెళ్ళినా 2 మోసుకుని 4 మోసుకుని వెళ్ళాలండి. బాత్రూంలో కూడా తేక్కుంటే వెళ్తారండి. మీరందరూ కూడా చేతనంత సాయం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుని మీ అందరికీ వందనాలు చేసుకుంటా. నన్ను ఏ హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వాళ్ళకి కూడా సినిమా అట్లంటే అందరికీ కూడా నేను తెలియజేసింది ఏమనగా, నన్ను ఇలాంటోడు ఒకడు ఉన్నాడని మీరు అందరూ గుర్తించి నాకు చేతనంతా సాయం చేసి రాజప్పకన్నా ఏరే నేను మీరు రోడ్డు మీద తిరుగుతూ వెళ్ళిపోతాం కదా, నాకు ఇలాంటోడు ఒకడు ఉన్నాడు ఈ మూలమూల ప్రాంతంలో పెద్దాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం మరలావా, ఇలాంటి ఒకడు ఉన్నాడని మీరు సాయం చేస్తే మీరు ఒకరు నైట్ ఖర్చు పెట్టినంత కాదండి నాకు సాయం చేసేది. నేను మందులకి వెళ్తాను, నాకు పట్టుకుప్పుడు అన్నం తింటాను, కూర ఉప్పు కారం వేసి తింటాం. ఈ రోజుల్లో ఎవరు ఉన్నారండి? నేను ఒకడిని ఉండిపోయానండి. మీ అందరికీ వందనాలండి. నేను 10 మందికి సాయం చేశానండి. నేను అందరూ దయ చూస్తారని నేను కోరుకుంటున్నానండి. నాకు హాస్పిటల్కి వెళ్ళి నాకు మాపులు పొగలైపోయిందండి. మాపులు అయిపోయిందండి. నాకు రాత్రి నిద్ర పట్టదండి. పొగలే నిద్రపోతానండి. ఈ కాలు సెలవులతో పడుకోలేనండి. మీ అందరికీ వందనాలండి. మీ శిరసు మీకు దండం పెట్టుకుంటున్నానండి. నన్ను హాస్పిటల్కి ఏమన్నా మందులకి ఏమన్నా డబ్బులు మీరు కొట్టుకుంటారని ఆశించానండి. ఇంకోటి మా ఆవిడండి ఇంత వస్తే పడిపోద్దండి. నన్ను ఏం లేకపోతుందండి. నేను నా బతుకు ఇలాగ అయిపోతుందండి. నాకు ఎవరో కూడా దిక్కులేదండి. ఎవరో కూడా ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరో చూస్తలేదండి. ఎవరో కూడా పేషెంట్ల కన్నాలు కూడా నన్ను చూస్తలేదండి. నా బతుకు బాగాలేదండి. ఈ రోజుల్లో ఉప్పు కారం గెంజి మెతికి తాగుతున్నానండి. పాతకాలంలో తాగినట్టు తాగుతున్నానండి. మీ అందరికీ నా శిరస్సు ఉంచి నీ పాదవందనం చేసుకున్నానండి. నాకేదో దాచి ఉంచాను. మీ అందరికీ వందనాలండి.